ఇప్పుడు కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం కుటుంబంలో సమస్యలు తలెత్తడం, అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు, అదేవిధంగా ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రాకుండా ఉండటము, స్థిరాస్తి నష్టాలు అనేటటువంటివి చూపిస్తున్నాయి. ఎవరైనా ఆస్తి కొనుగోలు విషయాల్లో ఉన్నప్పుడు పేపర్లు కరెక్ట్గా ఉన్నాయి లేవా అనేటటువంటివి చూసుకోవాలి. లేకపోతే న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహంలో చికాకులుగా ఉండటము ఉన్నప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. గృహంలో నూతనంగా వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ గత 2 మాసాలుగా వీరికి మనశ్శాంతి లేకుండా బాగా చికాకులు ఒత్తిళ్ళు ఉండి సమయానికి ధనం చేతికి అందకుండా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి ఈ వారం ద్వితీయార్థం నుంచి కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చును. వ్యాపారస్తులకు వారు నూతన వ్యాపారాలు ప్రారంభించడం, ఉన్నటువంటి వ్యాపారాల్లో లాభాలు గడించడం అనేవి జరుగుతాయి. ఉద్యోగస్తులకు చక్కటి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలతో పాటుగా వారు అనుకున్న ప్రాంతాలకి స్థానచలనం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతి విషయంలో కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆర్థికంగా కూడా బాగా బలం చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే విద్యార్థులు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యము కూడా గోవిందనామాలు పారాయణగా చేయటము, అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయించుకోవటం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.